నమస్తే వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్ నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం యానాం నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలు పరిష్కారానికి పుదుచ్చేరి ప్రభుత్వం దశలవారీగా చేసేందుకు అంగీకారం తెలిపిందని పేర్కొన్న పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు ఐపోలవరం మండలం కేసినకుర్రుపాలెంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాకినాడ రోటరీ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఈ రోజు జరిగిన కార్యక్రమంలో రక్తదాత మరియు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి ప్రోత్సహించిన సామాజిక కార్యకర్త ధూళిపూడి వెంకటరమణని ఘనంగా సత్కరించారు. ఎస్వీఎస్ రావు మరియు రోటరీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణ ఈ సమావేశానికి రోటరీ బ్లడ్ బ్యాంక్ డాక్టర్ పసుపులేటి కామరాజు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రక్తదాన శిబిరాలు నిర్వహించి ప్రోత్సహిస్తున్న వారిని సన్మానించారు. ఈ సందర్భంగా కార్యదర్శి వర్మ మాట్లాడుతూ రోటరీ క్లబ్ గోల్డెన్ జూబ్లీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా గత సంవత్సరంలో సుమారు 5,000 యూనిట్లు రక్తం సేకరించామన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత ధూళిపూడి మాట్లాడుతూ నేటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో రక్తదానం మీద అవగాహన తక్కువగా ఉందని, సొంత కుటుంబ సభ్యులకు ఎమర్జెన్సీ అయ్యి రక్తం కావాల్సిన అపోహలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఏ సమయంలోనైనా రక్తం కావాలి అంటే వెంటనే స్పందించే డాక్టర్ కామరాజు వాళ్ల టీం సభ్యులు సహకారం మరువలేనిదన్నారు. ఈ నూతన సంవత్సరంలో నా వంతుగా 500 యూనిట్ల రక్తం సేకరించడానికి వివిధ ఇంజనీరింగ్ కళాశాలలతో మాట్లాడటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రెజరర్ వీరాజు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఫోన్లు ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయరు. మనం ఏమో అన్ని ఏర్పాట్లు చేసుకుంటాం. సార్ ఎంతమంది 100 మంది వస్తారండి, మీరు ప్రిపేర్ అయ్యండి వచ్చేయండి అని చెప్పి ఏమో కామరాజు గారికి చెప్తా ఉంటాం. ఆయన మాక్సిమం 5-6 సార్లు అడుగుతారు, అంతమంది ఉంటారండి అంతమంది ఉంటారండి, మీకు ఎందుకంటే రండి మొత్తం బ్యాచ్ అంతా ఉంటారని మీరు వచ్చేయండి అని చెప్తూ ఉంటాం. ఇంకా ఆయనకు వచ్చిన తర్వాత ఫస్ట్నే స్టార్ట్ చేయగానే ఒక 20-25 మంది ఫస్ట్ 2 వరుసలు 3 వరుసలు బెడ్లు నిండిపోతాయి. ఇంకా తర్వాత మొదలవుతుందండి. ఇంకా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో వాళ్ళందరికీ ఫోన్లు కొట్టడం, ఇక్కడే ఉన్నాను వచ్చేస్తానంటాం. ఆడు వస్తాడా రాడని మనకు తెలుసు, కానీ మన ఆతోతో ఇక్కడ కమిట్మెంట్ ఇచ్చాం కంపల్సరీ చేయాలి అని. ఏదైనా సరే కామరాజ్ గారికి మేము తాళం లయన్స్ క్లబ్ తరఫున అనేక సార్లు సంవత్సరానికి ఇంచుమించు 2-3 క్యాంపులు ఇస్తూ ఉంటాం. ఒకటి మా లయన్స్ క్లబ్ మెంబరు ముమ్మడివరం నియోజకవర్గ శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు గారు పుట్టినరోజు సందర్భంగా క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాం. అది ఎప్పుడు కూడా 100+ జరుగుతూ ఉంటుంది. అలాగే నా పుట్టినరోజు కూడా ఒక క్యాంప్ ఇస్తూ ఉంటాం. అది కూడా యావరేజ్ 75 నుంచి 80 యూనిట్లు ఇస్తూ ఉంటాం. ఈ సంవత్సరం మరింత ప్రెస్టేజ్ గా తీసుకుని ఇంచుమించు మా తాళ చుట్టుపక్కల కాలేజెస్ అన్ని ద్వారా కూడా ఒక 500 యూనిట్లు ఈ సంవత్సరం మేము రోటరీ బ్లాక్ ఇస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఐపోలవరం మండలం గోగులంక గ్రామంలో కొలువై ఉన్న శ్రీ సీతారామాలయం 4వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వార్షికోత్సవ పూజలలో పలువురు దంపతులు పాల్గొని పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శర్మ ఆధ్వర్యంలో మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని శాస్త్రయుక్తంగా నిర్వహించారు. అనంతరం శాంతి హోమాన్ని నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇక్కడ మా సప్తవాళ్ళు బయలుదేరారు కన్యను వెతకడం కోసం. కన్యను వెతికారు. వెతికి ఆ కన్య యొక్క గుణగణాలు బట్టి ముందు అక్కడికి వెళ్ళిన తర్వాత మా అబ్బాయి ఉన్నాడంటే మీ అబ్బాయి తెలిస్తే చెప్పకుండా ముందు అడుగుతారు కదా. లేదా సప్తవాళ్ళు జనక మహారాజులకు వెళ్ళి ఈయన యొక్క వంశ చరిత్ర చెప్పడం జరుగుతుంది. ఆ సీతాదేవుడు అన్వేషించి ఆ వధువు ఎక్కడుందో అన్వేషించి ఆ యొక్క కుటుంబం వివరాలు ఆ వంశ చరిత్ర అంతా కూడా తెలుసుకోవాలని చెప్పేసి పట్టేటప్పటికి కన్యను వెతకడానికి చెప్పేసి బయలుదేరన్నమాట. మరి వాళ్ళకి చెప్పేవారు ఏ అంటారా చాలా మనకైతే పుస్తకాలు బంధువులు పెట్టాం. కానీ భగవంతుడి యొక్క కార్యానికి ఎవరు ఉండాలి? అలా అమ్మకంటారా బాబు ఇంకొకటి తీసుకో. తాళరేవు మండలం పటవల గ్రామంలో కాలువ పూడిక తీత పనులు వేగంగా జరుగుతున్నాయి. వాటిని శుక్రవారం పటవల గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భజన సత్యబాబు పరిశీలించారు. కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామంలో కాలువ పూడితీత పనులు వేగంగా జరుగుతున్నాయి. వాటిని శుక్రవారం పటవల గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు భజన సత్యబాబు పరిశీలించారు. ఈ పనులు చేపట్టడం వలన రైతులకు సాగునీరు పుష్కలంగా అందుతుందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం శ్రీ కృత్తివెంటి పేర్రాజు పంతులు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకులు అధికారులతో సమీక్ష సమావేశంలో పాల్గొన్న కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ 1906 సంవత్సరంలో 97 ఎకరాల భూమిని విద్య కోసం దానం చేసిన మహనీయుడు పేర్రాజు పంతులని మంత్రి సుభాష్ అన్నారు. విద్యాదాత పేరున 700 మంది విద్యార్థులకు 8 కోర్సులకు ఉపయోగపడే విధంగా డిగ్రీ కాలేజీ భవన నిర్మాణం పని మొదలుపెట్టే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి సుభాష్ అన్నారు. దాంట్లో ఈరోజు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రావడం జరిగింది. చిన్న సమీక్ష కోసం మర్యాదపూర్వకంగా కాలేజ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్ మరియు ప్రిన్సిపల్ ఇక్కడ ఆహ్వానించడం. మరి ఇలాంటి గొప్ప దాత పేర్రాజు పంతులు గారు సుమారు 97 ఎకరాలు కేవలం విద్య కోసం 1906లో దానం చేయటం, ఆ యొక్క
కళాశాలని మరి ప్రిన్సిపల్ గారు ఈ స్టాఫ్ కూడా చాలా సక్రమైన మార్గంలో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. దాని నిమిత్తం 5 కోట్ల వరకు శాంక్షన్ అవటం, అందులో పాలిటెక్నికల్ కాలేజ్ ద్రాక్షారామంలో ఉండవలసింది ఎప్పటి నుంచో ఇక్కడ ఉండటం, అది వాళ్ళకి కాలేజీ కిడ్స్ కాలేజీ దగ్గర మరి నిర్మించటం, వీళ్ళు అక్కడికి వెళ్ళవలసిన టైం వచ్చినప్పటికీ అక్కడ కన్స్ట్రక్షన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడే ఉన్నారు. వాళ్ళు అధికారులతో మాట్లాడి వాళ్ళని టెంపరీగా వేరే చోటకి పెట్టి ఇక్కడ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఉందో అది శంకుస్థాపన చేసి మరి కన్స్ట్రక్షన్కి వెళ్ళడానికి అనుమతి కోసం మరి మేము ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కూర్చోవడం జరిగింది. అలాగే ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు. సుమారు 700 చిల్లరే స్టూడెంట్స్ ఇక్కడ చదువుకోవటం, మరి ఈ సంవత్సరం 8 ప్రోగ్రామ్స్ కోర్సెస్ ముందుకు తీసుకురావటం, మరి స్టాఫ్ అంతా కూడా చాలా ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ కాలేజీని. కాబట్టి ఆగస్టు నెలలో ఎట్టి పరిస్థితుల్లో ఈ పాలిటెక్నిక్ కాలేజీని టెంపరీగా వేరే చోటకు మార్చి ఈ శంకుస్థాపన చేయాలి. చేయకపోతే మళ్ళీ ఫండ్స్ వెనక్కి వెళ్ళే పరిస్థితి కాబట్టి అత్యవసరంగా ఈరోజు కూర్చోవడం జరిగింది. ఈ విషయాన్ని సదరు మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి వెంటనే ఈ డిగ్రీ కాలేజీని శంకుస్థాపన చేయడం అనేది జరుగుతుందని చెప్పి తీర్మానం చేశాం. ఈ విషయాన్ని సదరు మంత్రి గారి దగ్గరికి త్వరలో ఈ కాలేజీ యొక్క స్టాఫ్తో పాటు మేము విజయవాడ వెళ్తున్నాం. తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పలు సమస్యలపై తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీలకు చెందిన స్థానిక నాయకులు మోపూరి వెంకటరెడ్డి నాయుడు, చీకట్ల నాగేశ్వరరావు, టి నాగేశ్వరరావు, పెద్దిరెడ్డి విఘ్నేశ్వరరావు తదితరుల బృందం పంచాయతీ కార్యదర్శిని కలిసి సమస్యలపై వినతి పత్రాన్ని అందజేశారు. ప్రధానంగా మంచినీటి సమస్య, వీధి లైట్లు, కుక్కల బెడద, హాస్పిటల్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. నువ్వు కడకెళ్ళి బైపాస్ ఎలాగంటే ఇక్కడ నుంచి ఎన్ని వస్తుందో వాళ్ళు ఎలాగ ఇచ్చేసుకున్నారో ఎంత దారుణం ఉన్నది. 2,90,000 తీసుకుని దాన్ని మొదలెట్లేదండి. ఏమవుతుంది? 20 రూపాయలు కూడా ఇందులో ఏమి లేవండి. ఏమి లేదు నాకు చాలా ఇబ్బంది. ఎదుర్కొంటే స్కూల్ ఉంది మేడం, నేను స్కూల్ ఉందండి ఎదుర్కొన్నాను. మా కోరిక ఏంటంటే మా గ్రామంలో మీరు మాకు కార్యదర్శిగా ఉండాలి. కార్యదర్శిగా ఉండాలి అంటే 2 గ్రామాలు 3 గ్రామాలు మీరు తీసుకోవద్దు. రెగ్యులర్గా ఉండేలాగా మా అందరి కోరిక. దానికి అంగీకరించి మీరు మా మాట మన్నించి మా గ్రామంలో ఉండాలని కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజుని మా కోరిక ఏంటంటే అక్కడ సబ్ సెంటర్ అనే ప్లేస్లో పెద్ద గొయ్యి తవ్వేసి దాన్ని అలాగే విడిచిపెట్టేసారు. అక్కడ పక్కనే స్కూల్ ఒకటి ఉంది. ఆ స్కూల్లో పిల్లలు వచ్చే రోజులో పడతారేమో బయటలో తమరు దయించి ఒక్కసారి వచ్చి దాన్ని మనం పరిశీలించి చూడండి. ముందు ఏదైనా జరిగితే మీకే కాదు అందరికీ ఇబ్బంది. అయితే ఒకసారి తమరు వచ్చి చూడాలని ఈ రోజే ఏసీబీ పెట్టి దాని వెంటనే నిర్మూలించాలి. పూర్తి చేయాలి. అర్జెంటుగా తాము చేయవలసిన పని మొట్టమొదటి చేయవలసిన పని. ఈవేళ దాన్ని 2 సారి వెళ్దాం, 2 సారి తీసుకెళ్దాం. అండమ్మా గంగుడు బియ్యంవారి వీధి, తోటవారి వీధి, ఇలా కొన్ని వీధులకు త్రాగునీరు అందట్లేదని చెప్పి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. బైపాస్లో కూడా త్రాగునీరు అందట్లేదు. అలాగే మరి సుంకరపాలెం గ్రామంలో చాలా ఏరియాల్లో వీధి లైట్లు నైట్ టైం వీధి లైట్లు వెళ్ళడం లేదు. దానివల్ల బైపాస్ మొత్తం
అలాగే వీధి లైట్ వెలగకపోవడం వల్ల మరి కుక్కలు స్వైర విహారం చేసి మరి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. అలాగే వీధి లైట్ వెలగకపోవడం వల్ల దొంగతనాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే మరి ప్రధానంగా మన సుందరపాలెం హాస్పిటల్ లేదు. హాస్పిటల్ కొన్ని సంవత్సరాల క్రితం సెలక్షన్ అయినప్పటికీ దాన్ని గొయ్యి తవ్వేసి వదిలేశారు తప్ప దాన్ని పూర్తి చేయలేదు. అలాగే మరి హాస్పిటల్ సిబ్బంది సేవలను కొనసాగించడానికి మోపూరి వెంకటరెడ్డి నాయుడు గారు తాత్కాలికంగా వారికి కొన్ని సంవత్సరాలుగా వారి స్వగృహాన్ని ఇచ్చి మరి సేవలను చేసుకోవడానికి సిబ్బందికి వారి యొక్క స్వగృహం ఇచ్చారు. వారికి మోపూరి వెంకటరెడ్డి నాయుడు గారికి సుంకరపాలెం గ్రామ ప్రజల తరఫున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ సందర్భంగా ఇప్పుడు ఏదైతే మేము మూడు కంప్లైంట్లు సెక్రటరీ గారికి మరి లిఖితపూర్వకంగా మేము రాసి ఇవ్వడం జరిగింది. దీని మీద తక్షణమే చర్య తీసుకుని ఇప్పుడు ఏవైతే కంప్లైంట్లు ఏవైతే సమస్యల మీద మేము మరి లెటర్ ఇవ్వడం జరిగిందో దాని మీద తక్షణమే చర్య తీసుకుని మరి పరిష్కరించాలని, అలాగే మరి ఇటు నియోజకవర్గంలో డాక్టర్ బుచ్చిరాజు గారు కానీ అలాగే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ మరి అభివృద్ధి మీద దృష్టి పెట్టి వ్యక్తులు కావడం అదృష్టంగా భావిస్తూ మరి వారికి బుచ్చిరాజు గారికి కూడా అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా కూటమి ప్రభుత్వానికి కూడా సహకరించి అభివృద్ధి పనులు కానీ సమస్యలు పరిష్కరించడానికి కానీ సెక్రటరీ గారు సహకరించాలని చెప్పి మాకు ఈ సందర్భంగా తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి తరఫున మరియు సుంకరపాలెం ప్రజల తరఫున మేము కంప్లైంట్ చేయడం జరిగింది. యానం పరిపాలనాధికారి కార్యాలయం ఎదుట చేపలు విక్రయించే మహిళలు మార్కెట్లో సమస్యలు పరిష్కారం కోరుతూ శుక్రవారం ఆందోళన నిర్వహించారు. పరిపాలనాధికారి కార్యాలయం ఎదురుగా రోడ్డు మీదే చేపల బుట్టలతో తమ సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలియజేశారు. మార్కెట్లో సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ, ఎస్ఐ మురుగనందన్ సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన చేస్తున్న మహిళలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు మార్కెట్లో సమస్యలను అధికారులకు విన్నవించారు. మార్కెట్లో మ్యాటులు లేక ప్రమాదానికి కొనుగోలుదారులు ప్రమాదాల పాలవుతున్నారని, నిత్యం ఎవరో ఒకరు గాయాల పాలవుతున్నారని అన్నారు. జారిపడకుండా వెంటనే మ్యాట్లు వేయాలని, రాత్రి సమయంలో జరుగుతున్న దొంగతనాలను అరికట్టాలి, మార్కెట్లో దాచుకున్న చేపలను దొంగలు అపహరించుకుపోతున్నారని, సాయంత్రం సమయంలో మందుబాబులు మార్కెట్లో మద్యం సేవించి వికృత చేష్టలు చేస్తున్నారని అన్నారు. మార్కెట్ చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని, కుళాయిలు, ఫ్యాన్లు, చేపల శుభ్రం చేస్తున్న వారికి షెడ్డు నిర్మాణం చేయాలని కోరారు. యానం మార్కెట్లో మాత్రమే చేపలు విక్రయించాలని, బయట ప్రాంతాలలో చేపలు విక్రయించకుండా కట్టడం చేయాలని అన్నారు. ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ కండవల్లి రామకృష్ణ వారం రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అయితే మార్కెట్లో సమస్యలు పరిశీలించేందుకు వెళ్లిన అధికారుల ముందే ఒక మహిళ జారిపడి గాయాల పాలైంది. ఎన్ని అడుగులు అలా కదమ్మా పేపర్ మీద రాసుకోండి, రికార్డ్ అవుతుంది మళ్ళా. గట్టిగా
టికెట్ కట్టిన కాడి నుంచి మేము మా సంవత్సరాలు అండి మేము ఆర్ఈ గారి ఆఫీస్కి మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి చాలా కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. చేపలు అవి పోతున్నాయండి. చేపలు ఒక్కోసారి 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఒక చేపలు కోటి రోజులు ఉన్నాయండి. అలాగని కంప్లైంట్ ఇచ్చినా మమ్మల్ని ఎవరో పట్టించుకోవట్లేదు. మాకు ఒక కులాలు లేవండి, ఒక కరెంట్ లేదు, మార్కెట్లో మ్యాపింగ్ లేవండి. మేము ఇలాగ ఎన్నో సంవత్సరాలు చెప్పినా సరే మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. ఈ రైతు సైట్గా అలవట్లేదండి. మా మార్కెట్లో కూడా లేవండి, నీళ్ళు లేవు. ఇవన్నీ ఎన్నో సార్లు మేము ఐస్ ఫ్యాక్టరీ కూడా లేదండి. ఎన్నో సంవత్సరాలు చెప్పినా కానీ మమ్మల్ని పట్టించుకోలేదండి. ఇవాళ మా ఆర్ఈ గారు ఆఫీస్కి వెళ్ళి మేము చేపలు కూడా అక్కడ ఇట్టేయడం జరిగిందండి. అక్కడ ఇట్టేసిన తర్వాత ఆర్ఈ గారు వచ్చి మాకు మా సంవత్సరం మీకు 2 రోజుల్లో తీరుతామని అన్నారండి. ఇప్పుడు ఇవాళ 9 అడిపోయారు. ఒక అతనికి అయితే చెయ్యి ఇరిగిపోయిందండి. 1,50,000 రూపాయలు చెల్ల భద్రాసిపోయిందండి. మాకు మార్కెట్లో ఎవ్వరూ రావట్లేదండి. కడిగి వాడు కూడా పడిపోతున్నారండి. పురుగులు కూడా వచ్చేస్తున్నాయండి. చేప వచ్చినప్పుడు కడుగుతున్నారండి. అదైనా మేము పురుగులు కట్ట వచ్చేసిన తర్వాత మేము గోలట్టుగా ఏ మహానుబాబు సెల్లో తీసుకెళ్తున్నారండి. తీసుకెళ్ళి ఎవరో ఒకరు కంప్లైంట్ ఇస్తుంటే అండి వచ్చి కడుగుతున్నారండి. ఆ కడిగి ఆ బీసింగ్ అయినానండి గవర్నమెంట్లో డబ్బే లేదంటే బీసింగ్ ఇన్నాళ్ళ జిమ్ము బీసింగ్ కూడా లేదండి. ఏదో మొక్కుబడికి 10 రోజులకి 5 రోజులకి ఏదంటే అంత జిమ్ముతున్నారండి. బీసింగ్ రోజుకొకళ్ళు జారిపోతున్నారండి. అదో ఇప్పుడు అక్కడ ఆఫీస్ కంటే మేము వచ్చిన తర్వాత ఇప్పుడే మా సంఘంలో ఆవిడ పడిపోయి మధ్య మగతనేమో పొద్దుటో మగతను అడిపోయాడండి. ఆ బాత్రూమ్కి వెళ్తున్నాం అనుకోండి, ఆ బాత్రూమ్ దగ్గర చెట్లన్నీ జీబురమంట ఉన్నాయండి. భయవేసేస్తుందండి. అవన్నీ ఇలాగ రాలిపడి మన పాములు కొట్టానండి. పచ్చపాములు అండి పచ్చక పడిపోయినాయండి. ఆ బాత్రూమ్ లోంచి కూర్చుని తలుపేసి కూర్చోటానికి కూడా వెళ్ళిన ఆడవాళ్ళకి భయవేస్తుందండి. లైట్లు లేకండి భయవేసి గోళ్ళ మీద ఏం పాకొచ్చేస్తాయని తలుపులు కూడా వేసుకోకపోతే ఒక రోజు నుండి మగతను 2 మగోళ్ళు అండి. అయ్యే మగోళ్ళు బాత్రూమ్ కానీ డోర్లు ఎలా తీస్తారండి. దానికి ఉదాహరణ నేనే ఉన్నానండి. అయ్యాల బాత్రూంలోనండి. ఐపోలవరం మండలం కేసనకుర్రుపాలెంలో వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో గత 5 రోజుల నుండి నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారిని దర్శించి పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పూజలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పంచాయతీ సర్పంచ్ బీర సత్యకుమారి, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ విద్యా సంస్థలను బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్లో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు మంచి ఆహారం పెట్టకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. సంక్షేమ హాస్టళ్లలో జరుగుతున్న వ్యవహారాలపై సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలిటెక్నిక్ కళాశాలలో వివిధ రికార్డులను తనిఖీ చేసి విద్యార్థుల వసతి సదుపాయాలను, మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్న మంత్రి సుభాష్ కళాశాలలో త్రాగునీరు, మరుగుదొడ్లు, శానిటైజేషన్ పనుల గురించి ఆరా తీసి అక్కడ ఉన్న అధికారులపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి సుభాష్ సార్ చికెన్ షాపు కట్టిస్తారు అంటేను తెచ్చి ఎట్లా చూపిస్తుంటారు సాయంత్రం. సన్న బియ్యం తెచ్చారు. ఇక్కడ మీకు వచ్చేటప్పటికి ఈ బియ్యం వచ్చిందండి. వెళ్ళి చూడండి ఒకసారి. అది అలాగే ఎంతమంది అన్నా సరే అసలు రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదండి. ఈ మూకీ డ్రామా ఇది అంతా కిందేమో భజన బృందం వేడినాళ్ళు. ఆయన ఫస్ట్ హామీ తొలి సంతకం పెట్టాడు. ఫస్ట్ సంతకం అర్థమైంది మా కళ్ళల్లో. కాలేజీకి మాకు చాలా బాగుంటుంది వాళ్ళమండి. ఇక్కడ 300 మంది అండి, అక్కడ 350 మంది వాళ్ళమండి. అలాంటి పిల్లలు కూడా తగ్గిపోతారు సార్. 200 మంది వండుతున్నారు సార్. నలుగురు అదే సరిపెట్టుకొని జీతాలు సరిగ్గా రావండి. ఏదో వస్తువు తాగబెట్టుకుని రొటేషన్ చేసుకుని మీరు ఏమన్నా ఖచ్చితంగా చేద్దాం. క్వాలిటీ అయితే తగ్గించొద్దు, అలాగే పెట్టండి. ఆ జగనన్న హామీలు, ఈ మంత్రులు
చూసారు కదా మూకీ డ్రామా అయిపోయింది. అది ఇక్కడ నుంచి చంద్రన్నపాలెం వచ్చింది. ఫుడ్ లో ఏ తేడా ఉన్నా సరే మీకు కావాల్సిన ఫెసిలిటీ ఇస్తాం. వంటలో ఏ తేడా ఉన్నా సరే వెంటనే యాక్షన్ తీసుకోవడం ఏమా. మరి మీరు జాగ్రత్తగా అది పిల్లలకి ఇవ్వాల్సిన మెనూ ఏదైతే ఉందో కరెక్ట్ గా అందేలా చూడండి. మీకు అట్ ద సేమ్ టైం వాటర్ కూడా మీదే బాధ్యత. నేను చెప్తున్నాను, వాటర్ లేదు అంటే మీరు ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా హై స్కూలు, నేషనల్ హై స్కూలు, ఇంటర్మీడియట్, అగ్రికల్చర్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కూడా దీని నిమిత్తం 97 ఎకరాలు ఇవ్వడం జరిగింది. నేను నా అదృష్టమనే భావించాలి. ఎందుకంటే అలాంటి మహాదాతకి ఆయన పేరు పెట్టాలన్న ప్రపోజల్ మీరు అందరూ పెట్టారు. అది వెంటనే అది ఆర్జీ పెట్టడం జరుగుతుంది. 1 సంవత్సరం లోపే ఆయన వీర్రాజు పంతులు గారి పేరు ఈ కాలేజీకి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సుమారు 37 మంది టీచింగ్, టీచింగ్ స్టాఫ్ ఇక్కడ ఉంటాం. మరి కొంత కొరత నాన్ టీచింగ్ స్టాఫ్ తరపున రావడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. అది ప్లేస్మెంట్లు కూడా వెంటనే పెట్టే ప్రయత్నం చేస్తాం. అలాగే 8 కోర్సులు ఈ సంవత్సరం పోరాడి మరి ఇక్కడ తీసుకుని వచ్చినందుకు ప్రిన్సిపల్ గారికి, సత్యలత గారికి, అలాగే మిగతా దీనికి సహకరించిన స్టాఫ్ అందరికీ కూడా పేరు పేరున అభినందనలు. ముఖ్యంగా ఈ యొక్క కాలేజ్ డెవలప్మెంట్ కోసం గతంలో ఈ టేబుల్ని కానీ ఈ కుర్చీలు కానీ దాతల ద్వారా అలాగే సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా మీరు తీసుకుని వచ్చి మీ బాధ్యతగా భావించి ఇవన్నీ కూడా మరి అరేంజ్ చేశారు. చాలా గ్రాండ్గా ఉంది ఇక్కడ అంతా కూడా. అదేవిధంగా నేషనల్ హై స్కూల్లో కూడా బియ్యం చూస్తే మరి చాలా చక్కగా ఏదైతే సన్న బియ్యం ఉందో ఉంది. మరి మిగతా స్కూల్స్లో కానీ ఎక్కడా కూడా నూకలు ఇవ్వడం జరుగుతుంది. బియ్యం కాకుండా నూకలు ఇచ్చే పని చేస్తూ ఉన్నారు. ఇది పెద్ద భారీ కుంభకోణం. ఆ కుంభకోణాన్ని ఖచ్చితంగా వెలుగులోకి తీసుకుని వస్తాం. అదేవిధంగా 5 కోట్లు ఏదైతే శాంక్షన్ అయిందో దానికి చిన్న అడ్డంకి ఉంది. పాలిటెక్నిక్ కాలేజు ద్రాక్షారామంలో ఉండవలసిన పాలిటెక్నిక్ కాలేజు కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ పెట్టడం, మరి వాళ్ళని ఖాళీ చేస్తే కానీ ఇక్కడ శంకుస్థాపన చేయటం కానీ ఈ వర్క్ స్టార్ట్ చేయడం కానీ జరగని పరిస్థితిలో ఉంది. కాబట్టి సదరు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళని టెంపరీగా కొన్నాళ్ళు ఇది కన్స్ట్రక్షన్ మొదలెట్టాలి కాబట్టి టెంపరీగా మరి వాళ్ళని హై స్కూల్ దగ్గరకు ఎక్కడికో షిఫ్ట్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మన ఎట్టి పరిస్థితుల్లో ఈ డెవలప్మెంట్ అనేది ఆగస్టు నెలలోగా స్టార్ట్ అవ్వాలి. కాబట్టి స్టార్ట్ అవ్వని పక్షంలో ఫండ్స్ కూడా వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇది మరి ఏదైతే మెంబర్స్ ఉన్నారో మెంబర్స్ అందరినీ కలుపుకుని ఒకసారి మీటింగ్ వేసి నేను ఈ గవర్నమెంట్ మా పిఏని సోమవారం పంపడం జరుగుతుంది మీ వద్దకి. ఏదైతే మీ అర్జీలు ఉన్నాయో అలాగే మనం చెప్పాల్సింది ఏంటో మొత్తం పాయింట్అవుట్ చేస్తే అది తీసుకుని విజయవాడ వెళ్ళి మరి తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని మాధవరాయనిపేటలోని పూడ్చుకుపోయిన డ్రైనేజీ పూడికతీత పనులను తాళ్లరేవు గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డిబాబు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామంలోని మాధవరాయనిపేటలోని పూడ్చుకుపోయిన డ్రైనేజీ పూడికతీత పనులను తాళ్లరేవు గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవి రెడ్డిబాబు పర్యవేక్షణలో జరుగుతున్నాయి. గత కొంతకాలంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం వలన డ్రైనేజీల పూడికతీత పనులు నిర్వహించకపోవడంతో పరిసర ప్రాంతాల ప్రజలకు అసౌకర్యం కలగడంతో సర్పంచ్ పనులను చేపట్టారు. మలేరియా, డయేరియా వంటి కీటకజనిత వ్యాధులు ప్రబలకుండా శాఖల సమన్వయంతో నియంత్రణ, ముందస్తు జాగ్రత్త చర్యలు పటిష్టం గావించాలని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా లైన్ డిపార్ట్మెంట్ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ వారి చాంబర్ నందు డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం జూలై 1 నుండి 31వ తేదీ వరకు నిర్వహణ, విధి విధానాల పట్ల లైన్ డిపార్ట్మెంట్ అధికారులతో సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి నిరోధక మాసం ఋతుపవనాల ఆగమనం సందర్భంలో ఈ వ్యాధి ప్రబలేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని, డెంగ్యూ వ్యాధి నియంత్రణకై సమన్వయ కమిటీ అధికారులు ప్రత్యేక చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డెంగ్యూ నివారణ ప్రజానీకానికి ఉత్తమ రక్షణ అన్నారు. అమలాపురం రూరల్ మండలం నడిపూడి పంచాయతీ పరిధిలో బండారులంక ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు.
అమలాపురం రూరల్ మండలం నడిపూడి పంచాయతీ పరిధిలో బండారులంక ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్లెక్సీలను చించివేసిన గుర్తు తెలియని వ్యక్తులు చిరిగిన ఫ్లెక్సీల వద్ద ఆందోళన చేపట్టిన జనసేన నాయకులు కార్యకర్తలు దోషులను కఠినంగా శిక్షించాలంటూ జనసేన నాయకులు కార్యకర్తల ఆందోళన సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు. అరికట్టాలి సైకో చేష్టలను, అరికట్టాలి సైకో చేష్టలను, అరికట్టాలి సైకో చేష్టలను. యానాం నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పలు సమస్యల పరిష్కారానికి పుదుచ్చేరి ప్రభుత్వం దశల వారీగా చేసేందుకు అంగీకారం తెలిపిందని పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు అన్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలో ఇటీవల జరిగిన సమావేశంలో యానాంకు సంబంధించిన పెండింగ్ సమస్యలపై చర్చించడం జరిగిందని, వాటికి సంబంధించిన ఉన్నతాధికారులు పలు ఆదేశాలు జారీ చేశారని వాటి వివరాలను మల్లాడి వివరించారు. యానంలో ఉండే నాయకులు, వివిధ సంఘాలకు సంబంధించిన నాయకులు అందరూ కలిసి పాండిచేరి వెళ్ళి పాండిచేరిలో ముఖ్యమంత్రి గారు, అలాగే మన హోమ్ మినిస్టర్ గారు, అలాగే బీజేపీ ప్రెసిడెంట్, రాజ్యసభ ఎంపీ, అలాగే మిగిలిన స్పీకర్ కానీ, అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేస్ కానీ అందరి సమక్షంలో యానానికి అనేకమైన సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న సమస్యల్ని, ముఖ్యంగా అవే కాకుండా ఈ 3 సంవత్సరాలలోనూ ఉన్న సమస్యల్ని ఎంత ప్రయత్నం చేసినా కానీ ఇందులో కొన్ని సమస్యలు ఉండిపోవడం వల్ల దాన్ని సాల్వ్ చేయాలి, సాల్వ్ చేస్తాను మీరు మాటిస్తేనే నేను ఎలక్షన్లో మీరు ఈ ఏప్రిల్ 13వ తారీఖు జరుగుతున్న ఎలక్షన్లో యానం నుంచి ఎంపీకి పనిచేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. చెప్పిన విధంగా దానికి జూన్ 21వ తారీఖున ముఖ్యమంత్రి గారు, అలాగే హోమ్ మినిస్టరు, అలాగే నేను చీఫ్ సెక్రటరీ, అలాగే ఎడ్యుకేషన్ సెక్రటరీ, అలాగే ఎల్ఏడి సెక్రటరీ, పవర్ సెక్రటరీ, పీడబ్ల్యూడీ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, అలాగే కలెక్టర్, వీళ్ళే కాకుండా హెల్త్ డైరెక్టర్, చీఫ్ ఇంజనీర్, ఎల్ఏడి డైరెక్టర్, చీఫ్ టౌన్ ప్లానర్, సివిల్ సప్లై డైరెక్టర్, హైర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్, ఫెస్టిస్ డైరెక్టర్, వీరు కాకుండా ఇంకా చిన్న చిన్న ఆఫీసర్స్ కూడా 21వ తారీఖున కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్లో కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్ 3 గంటలు మీటింగ్ వేయడం కోసం ప్రతి పని మీద ఎందుకు జరగట్లేదు, ఎందుకు రిటర్న్ అవుతుంది, ఎవరు దాన్ని బాధ్యత తీసుకోవాలి, ఎన్ని రోజుల్లో ఫైల్ చీఫ్ సెక్రటరీకో సీఎంకో పంపాలి అన్న దాని మీద డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి నిన్న సంతకం చేసి మనం ఇచ్చిన ప్రతి డిమాండ్కి రిప్లై ఇచ్చి నాకు పంపించడం జరిగింది. ఇది మనం ఇచ్చిన దగ్గరగా 36 ఇష్యూస్ మీద ఒక 7 పేజీల్లో నేను ప్రతి విషయాన్ని కూడా నేను ఆ రోజు ఇచ్చినవి. ఇది మినిట్స్ కాపీ. ఈ మినిట్స్ కాపీలో ఫస్ట్ మెడికల్గా చూస్తే పాండిచేరి మెడికల్ రిలీఫ్ సొసైటీ అని చెప్పేసి మన యానం నుంచి పేషెంట్ హాస్పిటల్కి వచ్చి అక్కడ కానీ వైద్యం ఇక్కడ లేని వైద్యాన్ని ఎన్ఓసి తీసుకుని మనం పాండిచేరి గవర్నమెంట్ అగ్రిమెంట్ చేసుకున్న ఎంఓఈ సైన్ చేసుకున్న ప్రైవేట్లో ఉన్న కాకినాడలో అవ్వచ్చు, ఇతర చోట అవ్వచ్చు, హాస్పిటల్కి మన పేషెంట్ని పంపిస్తే వాళ్ళు దానికి తగిన ట్రీట్మెంట్ చేసి పంపించేవారు. కానీ భారత ప్రభుత్వం స్కీమ్ రావడం వల్ల, ఆయుష్మాన్ భారత్ రావడం వల్ల ఆ స్కీమ్ని 2.5 సంవత్సరాల క్రితం క్లోజ్ చేశారు. కానీ ఆయుష్మాన్ భారత్లో ఏ హాస్పిటల్లో కూడా రేర్గా కేసులు చిన్నకి తప్ప ఎవరు కూడా వైద్యం చేయట్లేదు. దాని గురించి ప్రజలు లక్షలాది రూపాయలు అప్పులు చేసుకుని ఉన్నాయి అమ్ముకుని, అలాగే కొంతమందికి ఆ 10,000 20,000 కట్టలేని పరిస్థితుల్లో కూడా వస్తుంటే నేను హాస్పిటల్కి వెళ్ళి అవి నా మీద వేసుకుని నేను కట్టడం, నేను వాళ్ళకి హామీగా ఉండడం జరుగుతూ ఉంది. దీనికి మరలా మొన్న ఏప్రిల్ 6వ తారీఖు దాంట్లో నేను ఇచ్చిన రికమెండేషన్లో పాత స్కీమ్ని మళ్ళీ తీసుకురావాలని చెప్తే పాత స్కీమ్కి ఇప్పుడు ఒప్పుకుని ఈ మండే అనగా జూలై 1వ తారీఖుకి ఫైలు చీఫ్ మినిస్టర్కి ఫస్ట్ వీక్ అలా 1వ తారీఖు మొదలుపెట్టి 7వ తారీఖుకి ముఖ్యమంత్రికి టేబుల్ మీదకి వచ్చేలాగా ముఖ్యమంత్రి గారు ఒప్పుకుని డైరెక్టర్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక యానానికే కాకుండా
యానం మనం అడుగుతున్నాం. ఇప్పుడు పాండిచేరి కారికల్ మాహిలో కూడా రేర్ కేసులు మాత్రమే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తుంటారు. ఎందుకంటే అక్కడ జిప్మేర్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. ఉన్న తర్వాత చెన్నై వెళ్ళి రేర్ ఉంటాయి. ఆ రేర్ కేసెస్ను కూడా ఈ స్కీమ్లో ఉండేలాగా చేయడం జరిగింది. రెండోది అంబేద్కర్ విజ్ఞాన్ భవన్, దాన్ని 3 సంవత్సరాలున్నర అవుతుంది ఓపెన్ చేసి. దాన్ని ఓఎన్జీసీ వాళ్ళు మన పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడానికి ఇటు పాండిచేరి గవర్నమెంట్ నుంచి పడే ఉద్యోగాలకి, సెంట్రల్ గవర్నమెంట్ పడే ఉద్యోగాలకి, ఇవే కాకుండా ప్రైవేట్గా కూడా వెళ్ళే ఉద్యోగాలకు కూడా కోచింగ్ ఇచ్చే విధంగా అంబేద్కర్ విజ్ఞాన్ భవన్ తీసుకురావడం జరిగింది. దానికి ఆ కోచింగ్కి ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ ఫండ్ అని చెప్పేసి సంవత్సరానికి అయ్యే ఖర్చు ఓఎన్జీసీ వాళ్ళు మనకు భరించేలాగా మనం ఎంఓయూలో సైన్ చేస్తున్నాం. దానికి వారు ఏమేమి కోర్సులు మీరు కోర్సెస్ ట్రైనింగ్ కావాలి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అన్నీ అడిగిన తర్వాత బ్యాంక్ అకౌంట్ అడిగారు. బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్గా 50 లక్షల రూపాయలు రిలీజ్ చేస్తామని చెప్పున్నా కానీ అది కూడా జరగలేదు. ఇప్పుడు దాన్ని మొన్న 24వ తారీఖున ఇక్కడ ఇమ్మీడియట్గా దాన్ని అడ్మినిస్ట్రేటర్కి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి టెక్నికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారికి, అలాగే దాన్ని ఫాలోఅప్ చేయడానికి అడ్మినిస్ట్రేటర్ గారిని ఆ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారం మరలా నేను పాండిచేరి నుంచి వచ్చి మొన్న సోమవారం 5:30 గంటలకి అడ్మినిస్ట్రేటర్ గారు నేను ఈడీ ఓఎన్జీసీని కలవడం, ఈరోజు వారికి లెటర్ పంపిస్తూ ఉన్నాం. మీరు టీచింగ్ సైడ్లో ఆ టీచింగ్ చెప్పే వాళ్ళని ఏర్పాటు చేయండి, లేదా మీరు డిపాజిట్ చేసినైతే మేము టెండర్ కాల్ చేసి మరలా ఫర్దర్ అమౌంట్ అయిన తర్వాత ఇద్దరిగానని చెప్పేసి ఈరోజు వారికి లెటర్ పంపిస్తూ ఉన్నాం. మూడవది వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్. వైఎస్ఆర్ లింకింగ్ ఛానల్లో ముందు 25 కోట్లు ఖర్చు పెట్టి మనం బిల్లెంక నుంచి కనకాలపేటలో పంపింగ్ కట్టుకుని అక్కడ నుంచి పైప్ లైన్ ఇసుకాల వరకు తీసుకెళ్ళాం. కానీ ఇంకా అక్కడి నుంచి కాలువ ఐలాండ్ నెంబర్ 3 తీసుకెళ్ళాలి. మరలా పరంపేట సొసైటీకి 2 పంటలకి నీరు అందించాలంటే ఆ పైపు నుంచి మళ్ళా డిశ్చార్జ్ ఛానల్స్, మళ్ళీ ఆ పైపు నుంచి ఛానల్లో కాంక్రీట్ డ్రైన్స్ కట్టి రైతులకి నీరు వెళ్ళేలా చేయాలి. అదేవిధంగా పరంపేట, భీమనగర్, కనకాలపేట, ఫ్రాన్స్ తిప్ప ఏరియా తోటి పాటుగా ఐలాండ్ నెంబర్ 3కి అక్కడ మన చెరువుకి అలాగే పంపింగ్ చేయడానికి అంతా కలిపితే 24 కోట్ల రూపాయలు అవుతుంది. ఇది 4 సంవత్సరాలు 2 సంవత్సరాలు దానికి నెగోషియేట్ లోన్లో మన యానాలకి బడ్జెట్కి 10 కోట్ల రూపాయలు ప్రొవైడ్ చేసినా కానీ ఇప్పటికే 25 కోట్లు ఖర్చు పెట్టాం, వ్యవసాయం ఉండేది తక్కువ అని చెప్పేసి ఆ రోజుల్లో ఇచ్చిన దాన్ని కూడా సరెండర్ చేయించింది కన్నబేడి గారు. కానీ ఈ 3 సంవత్సరాలు అయితే అడిగే నాదుడు లేడు, పాండిచేరి గవర్నమెంట్ ఇచ్చింది లేదు. దీన్ని అనేకమైన రికమెండేషన్లు చేసిన తర్వాత ఇప్పుడు దీనికి ఈ బడ్జెట్లోనే దీన్ని అప్రూవ్ చేసి నెగోషియేట్ లోన్కి పీడబ్ల్యూడీ నుంచి ఇవ్వడానికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. నెగోషియేట్ లోన్లో తీసుకోవడానికి నిర్ణయం జరిగింది. దాన్ని ఈరోజు చీఫ్ ఇంజనీర్కి నిన్న ఎస్సీ గారు సైన్ చేసి ఈవేళ చీఫ్ ఇంజనీర్ గారికి టేబుల్ మీదకి వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇవి కాకుండా హౌసింగ్ స్కీమ్ 4వది. ఎప్పుడో 30 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు 35,000, 40,000, 45,000 కట్టినా ముఖ్యంగా ఎస్సీ పీపుల్కి ఆదిరావు డిపార్ట్మెంట్ అప్లికేషన్ కూడా ఇవ్వకుండా పాత డబ్బులు డెలాబరేట్ కొత్తగానికి ఇస్తున్నారు తప్ప పాతదానికి ఒకసారి తీసుకుని చేసిన దానికి ఇవ్వడానికి కుదరదని అంటే దాని మీద నేను డిఆర్డీ మినిస్టర్గా ఉండగా, లాస్ట్ టైం హౌసింగ్ మినిస్టర్గా ఉండగా నేను జవహర్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తోటి వెళ్ళి ఒక డెలాబరేట్ హౌసెస్ ఉన్నాయన్నీ కూడా 3 మెంబర్స్ కమిటీ చేసి అది డెలాబరేట్ పడిపోతుంది అనుకున్నప్పుడు మళ్ళా రెండోసారి వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు అది 4 లక్షలైనా 5 లక్షలైనా ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాన్ని ఎస్సీస్కి అందరికీ కూడా ఇచ్చే విధంగా ఆ డబ్బుకి వడ్డీల మీద వడ్డీలు గట్రా లేకుండా ఇచ్చే విధంగా మొన్న మాట్లాడడం జరిగింది. దానికి సెక్రటరీ మొత్తం గారికి ఆ పని ముఖ్యమంత్రి గారు పంపించడం జరిగింది. పంపిస్తే ఆగస్టు 1వ తారీఖు నుంచి లోపు ఈ కమిటీ చేసి ఆగస్టు నుంచి అప్లికేషన్స్ ఇచ్చి వాళ్ళ ఎలిజిబుల్ పర్సన్స్ అందరికీ కూడా ఇటు ఎస్సీస్ అదర్ క్యాస్ట్ కూడా ఇచ్చేలాగా ఇక్కడ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఫ్లడ్ ప్రొటెక్షన్ వర్క్ని ఇప్పటి వరకు ఆంధ్ర ఎన్ఓసి తీసుకుని ఇచ్చాం. అలాగే కేంద్రం కోరిన విధంగా మనం దాన్ని క్యాబినెట్ నిర్ణయం తీసుకుని వాళ్లే వర్క్ చేసేలాగా ఇవ్వడం జరిగింది. ఇది రెండోసారి శాంక్షన్ 6/6/2018లో ఇచ్చున్నారు.
అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఎంత ప్రయత్నం చేసినా కానీ ఈ బ్లడ్ బాల్ అన్నది ఒక గ్రావెల్ రోడ్ ఫామ్ చేసిండి అని చెప్పేసి కిరణ్ బేడి గారు 2-3 సార్లు ఇక్కడికి వచ్చి ఒక యానానికి 140 కోట్లు ఖర్చు పెట్టవలసిన అవసరం లేదని చెప్పేసి ఫైల్లో రాస్తే భారత ప్రభుత్వాన్ని దాన్ని ఇది కావాలి, ఎందుకంటే ముఖ్యంగా ఫ్రాన్స్ తిప్పలో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే పరంపేట సొసైటీ ల్యాండ్ కానీ, అలాగే దరియంతప్ప ఏటుగొట్టు కానీ వరదలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది, అలాగే అదంతా కోతకి గురవుతుంది అని చెప్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మీరు బీసీ రేషియో మళ్ళీ ఫ్రెష్గా చేయమంటే అన్ని డిపార్ట్మెంట్లని కూడా కమిటీ మెంబర్స్ కింద వేసి మొన్న జనవరి 9వ తారీఖున మనం దాన్ని సబ్మిట్ చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళా కొత్తగా రేట్ల వల్ల బాగా పెరిగిపోయి 140 నుంచి 190 కోట్లకి వెళ్ళిపోతుంటే మనం పనిచేసేది మనం కాదు కాబట్టి వాళ్లే ఏ విధంగా తీసుకుంటారో నిర్ణయం అన్నది చేసి నిన్న సాయంత్రం ఎస్సీ గారు సంతకం చేసి ఈ రోజు చీఫ్ ఇంజనీర్ గారు పీడబ్ల్యూడీ సెక్రటరీకి ఈ రోజు పెడుతున్నారు. ఈ వచ్చే ఫ్రైడేకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేలాగా ఇందులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది కాకుండా ఆయుష్ హాస్పిటల్లో ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బుని తీసుకొచ్చి ఇంకా ఒక 2 నెలల్లో పని పూర్తవుతుంది. పెయింటింగ్స్ చిన్న పనులే ఉన్నాయి. దానికి కావలసిన క్రియేషన్ ఆఫ్ పోస్టులు చేయాలి. అలాగే స్టేట్ షేరు 3,94 లక్షలు ఉన్నది. ఈ 3,94 లక్షల రూపాయలు కూడా ఈ బడ్జెట్లో హెల్త్ బడ్జెట్లో ఇవ్వమని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం. ఇది ఆగస్టు కల్లా బిల్డింగ్ కంప్లీట్ చేయాలని, ఫస్ట్ వీక్ జూలైకి ఫైల్ పుటప్ చేసేలాగా దీనికి చీఫ్ ఇంజనీర్ ఫైల్ పుటప్ చేయాలి. దాన్నేమో డబ్బులేమో ప్రొవైడ్ చేయవలసిందేమో హెల్త్ డిపార్ట్మెంట్ ప్రొవైడ్ చేసేలాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంట్లో డైరెక్టర్ ISMMకి డైరెక్టర్ 3 కూర్చుని చేసేలాగా చేయడం జరిగింది. అలాగే 7వ పాయింట్ జిప్మెర్ హాస్పిటల్కి నేను ఇప్పుడున్న నడ్డా గారే హెల్త్ మినిస్టర్గా ఉండగా, నేను హెల్త్ మినిస్టర్గా ఉండగా మన యానం ప్రజలకే కాకుండా ఈ జిల్లా ప్రజలందరికీ ఉపయోగపడేలాగా స్పెషలిస్టులు కానీ, డాక్టర్లు కానీ, నర్సెస్ కానీ, టెక్నీషియన్స్ కానీ అన్నీ తగ్గట్టుగా మనం పోస్టులకు పంపిస్తే రీసెంట్గా ఈ 2 సంవత్సరాల క్రితం మనం పంపించిన పోస్టుల్లో చాలా తగ్గించి ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పుడు అంతా ట్రయల్ బేసిస్లో నడుస్తుంది. ఇంకా 2 నెలలు పడుతుందని చెప్తున్నారు. కాదు, నేను పోస్టులో మేము వేసిన కమిటీ ఏమైతే ప్రపోజ్ చేసిందో అన్ని పోస్టులు కూడా మాకు కావాలని ముఖ్యమంత్రి గారి లెటర్ హెడ్ మీద సెంట్రల్ మినిస్టర్కి లెటర్ రెడీ చేసి మండేకి ఆ లెటర్ రెడీ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి పంపించేలాగా నేను ఫాలోఅప్ చేస్తానని చెప్పేసి ఆ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఆ లెటర్ కూడా నిన్న అంతా కూడా రెడీ అయ్యి ఉంది. ఇది కాకుండా చూస్తే మైగ్రెంట్స్, ఎస్సీలు కానీ, బీసీలు కానీ, మైనారిటీస్ కానీ ఎటువంటి రిజర్వేషన్ పొందని వాళ్ళు, ఏ ఒక్క ఎస్సీలో రిజర్వేషన్ లేదు, ఓబీసీలో రిజర్వేషన్ లేదు, మైనారిటీలో రిజర్వేషన్ లేదు, వాళ్ళకి పిల్లల చదువులు కానీ ఎంప్లాయ్మెంట్ కానీ లేదు, వాళ్ళందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి భారత ప్రభుత్వానికి ఇటు యానంతో పాటు పాండిచేరి, కారైకాల్, మాహిలో ఉన్న వాళ్ళకి కూడా భారత ప్రభుత్వానికి ఈ బాధని తెలియజేసేలాగా ఫైల్ని పంపాలని చెప్తున్నాం. దానికి జూలై 31వ తారీఖు అన్నారు కానీ ఇంకా నేను వెళ్ళేటప్పుడు ఇది అవుతుంది. ఈ నెల జూన్ 30వ తారీఖు అన్నాం. కానీ జూన్ 30వ తారీఖు కాకుండా ఫస్ట్ వీక్ జూలైకి మన ప్రభుత్వం భారత ప్రభుత్వానికి పంపించేలాగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఇంజనీరింగ్ కాలేజీలో సెంట్రల్ గవర్నమెంట్ ముందు 90% సెంట్రల్ గవర్నమెంట్ పెట్టుకునేలాగా కన్స్ట్రక్షన్కి కానీ, అలాగే మెయింటెనెన్స్ కానీ అన్నీ కూడా పెట్టుకునేలాగా బ్యాక్వర్డ్ ఎడ్యుకేషన్లో, హైయర్ ఎడ్యుకేషన్లో బ్యాక్వర్డ్గా ఉండడం వల్ల ఇండియాలో 6 కాలేజీలు ఇస్తే యానానికి ఈ కాలేజీని అప్పుడు పనిచేస్తున్న HRDA సెక్రటరీ రెడ్డి సుబ్రహ్మణ్యం గారి దయతో నేను ఈ కాలేజీని తీరవడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మాటను కూడా వెనక్కి తీసుకుని 90% అన్నది 60% ఇస్తామని తర్వాత మళ్ళా మార్చింది. ఆ 90%లో కూడా పూర్తి అమౌంట్ ఈ రోజు వరకు ఇవ్వలేదు. అలాగే పోస్ట్ క్రియేషన్ కూడా ఇవ్వడానికి పర్మిషన్ రావట్లేదు. దీనికి ఫర్దర్గా ఏం చేయాలి అన్న దాని మీద HRDA మినిస్టర్కి మళ్ళీ పంపించి ఆ డబ్బు రిలీజ్ చేయమని, పోస్ట్ క్రియేషన్ అన్ని కూడా ఇవ్వాలనేది ఒక ప్రపోజలు. రెండోది, దాన్ని జిప్మెర్కి హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఇంకా ప్రజలకి ఇక్కడ లేని వైద్యం కూడా అక్కడికి వైద్యం వచ్చేలాగా
పిల్లలకి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళకు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళకు, ఐటీ పాస్ అయిన వాళ్ళకు, లేదా పాలిటెక్నిక్ పాస్ అయిన వాళ్ళకు 6 నెలలు, అలాగే 9 నెలలు, 12 నెలలు పారామెడికల్ కోర్సెస్ సెంటర్స్ కానీ, మిగతా దానికి టెక్నికల్ ఇది కానీ 12 ఇవ్వాలని చెప్పేసి, ఒకటి హెల్త్ డిపార్ట్మెంట్కి పంపించేలాగా, ఒకటేమో హెచ్ఆర్డి డిపార్ట్మెంట్కి పని పూర్తి చేయకపోతే ఈ విధమైన ప్రపోజల్ అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆ లెటర్ మీద తయారు చేసి నేను ఆ 2 మినిస్టర్ని కలిసి ఆ ప్రపోజల్ తీసుకెళ్లేలాగా చేయడం జరిగింది. ఇప్పటి వరకు పాత కాంట్రాక్టర్కి, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్కి 3,74,00,000 రూపాయలు బాకీ ఉంది. వెంటనే 4,05,00,000 రూపాయలని ఈ వచ్చే వారం రిలీజ్ చేసేలాగా, అక్కడి నుంచి 3 మెంబర్స్ కమిటీని 2 days బ్యాక్ ఆ వేళ తీసుకున్న ప్రకారం వచ్చి ఇక్కడికి వచ్చున్నారు. దాంట్లో కూడా యానం పాలిటెక్నిక్ని అక్కడ షిఫ్ట్ చేసి మారిస్తానంటే కూడా నేను ఒప్పుకోలేదు. ఇది డాక్టర్ బి అంబేద్కర్ పేరు పెట్టింది. అంబేద్కర్ విజ్ఞాన భవన్ కూడా పక్కన పెట్టి అక్కడ లైబ్రరీగా ఉంటుంది. ఎక్కువగా ఆడపిల్లలు ఈ పాలిటెక్నిక్లో ఉంటున్నారు కాబట్టి మళ్ళా గిరియాపేటకి అక్కడ మార్చడం అనేది కాదు. దాన్ని ప్రొఫెషనల్స్ కాలేజీగా కానీ, లేదంటే పారామెడికల్ కోర్సెస్ ట్రైనింగ్ ఇచ్చే విధంగా కానీ, అలాగే జిప్మేర్ హాస్పిటల్కి కావాల్సిన ఇంకా వైద్యం ఇంకా ఎక్కువ పెంచుకెళ్ళడానికి ఉపయోగపడేలాగా చేయాలి. దానికి ఇప్పటికి 3,74,00,000 రూపాయలు ఇమ్మీడియట్గా ఒక 15 రోజుల్లో వాళ్ళ కాంట్రాక్టులకి డబ్బులు ఇచ్చేయాలి. చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నవి చేసేయాలి. అందులో 31 లక్షలు మిగిలి ఉన్నది లో లేయింగ్ ఏరియా ఫిలప్ చేయాలని చెప్పేసి 4,05,00,000 రూపాయలు వారం రోజుల్లో జూలై 7వ తారీఖు కల్లా రోషాని నుంచి ఇచ్చే డబ్బుల్ని రిలీజ్ చేయడానికి ఇక్కడ ఒప్పుకోవడం జరిగింది. ఇది కాకుండా ఇంకా కాంపౌండ్ వాల్ కట్టాలి, చుట్టూ డ్రైన్ కట్టాలి, మొత్తం పిల్లలు ఆడుకునే గ్రౌండ్ కానీ, అలాగే ఇంటర్నల్ రోడ్స్ కానీ ఫిల్లింగ్ అన్ని కూడా చేయాలి. దానికి మొత్తం కలిపితే 7,73,00,000 అవుతుంది. ఆ 7,73,00,000 రూపాయలని వచ్చే మంగళవారం ట్యూస్డే అనగా 2వ తారీఖు జూలై 2వ తారీఖుకి ఎస్టిమేట్ తయారు చేసి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి చేస్తే నెగోషియేట్ లోన్లో ఈ బడ్జెట్లో దానికి శాంక్షన్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అలాగే 10వ పాయింట్ పేకాటకి సంబంధించి కొంతమంది స్వార్థపరులు ఎవరు ఏమైపోయినా పర్వాలేదు అని చెప్పేసి వాళ్ళ డబ్బు కోసము గత 3 సంవత్సరాల నుంచి రాయల్ క్లబ్ అను, సూర్య క్లబ్ అను, లేదా వేరే వేరే క్లబ్లు, అనేకమైన క్లబ్లు, ఒక 7 క్లబ్లు బిల్డింగ్లు కట్టారు. దగ్గరగా 100 క్లబ్లు ఈ యానంలో స్కూల్ ఎదుర్కొంటానో, కాలేజ్ ఎదుర్కొంటానో, బస్ స్టాండ్ ఎదుర్కొంటానో, పోలీస్ స్టేషన్ ఎదుర్కొంటానో, లేదా గుడి ఎదుర్కొంటానో అనేకమైన అంతా కూడా పెట్టి ఇక్కడ పేకాట్ని కోట్లాది రూపాయలతో పేకాట్ ఆడి, ఆ పేకాట్ నుంచి ఇక్కడ తీసుకునే మామూలు రాజకీయ నాయకులు కానీ, అలాగే కొంతమంది అధికారులు కానీ లక్షలాది రూపాయలు, రోజుకి కొన్ని లక్షల రూపాయలు తీసుకునేలాగా ఈ 3 సంవత్సరాలు నడిచింది. దీంట్లో నేను అనేకమైన సందర్భాల్లో ప్రజల ద్వారాగా మూవ్మెంట్ తీసుకురావడం, ధర్నాలు కండక్ట్ చేయడం, రిప్రజెంటేషన్ చేస్తే కోర్టు నుంచి కొన్ని సందర్భాల్లో ఆగడం, మళ్ళీ రీఓపెన్ అవ్వడం, మళ్ళీ ఈ మధ్యలో మళ్ళీ క్లోజ్ చేయడం. నిన్న కూడా హైకోర్టులో ఒక క్లబ్ ఇవ్వడానికి కుదరదని చెప్పేసి క్లోజ్ చేశారు. అది శ్రీ సాయి క్లబ్ అని చెప్పేసి నిన్న ఒకటి వచ్చింది. మిగతా క్లబ్ సూర్య క్లబ్ హైకోర్టులో ఉంది, రాయల్ క్లబ్ ఢిల్లీలో ఉంది, సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. దానికి కూడా నేను గవర్నమెంట్ ద్వారా కాకుండా ప్రైవేట్గా ఇంకొక అడ్వకేట్ని కూడా పెట్టి ఆ క్లబ్లు పర్మనెంట్గా రాకన్నా యానంలో ఉండే విధంగా చేస్తున్నాం. ఇప్పటికీ మాకు నోటీసులో ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళు కానీ, తెలంగాణ నుంచి వచ్చిన వాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాలు వచ్చిన వాళ్ళు 13 ఈ కోట్లాది రూపాయలు పాడు చేసుకుని సరిపోయినట్టుగా అనఫిషియల్గా తెలుస్తూ ఉంది. ఎందుకంటే చనిపోయినా కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి బయటికి ఆ ఫ్యామిలీలు బయటికి చెప్పుకోలేని పరిస్థితి, ఒకరు మాత్రమే రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ విధమైన పరిస్థితులు మన పిల్లలు కూడా యానం ఇప్పుడు అడిగితే యానం టూరిజం యానం, శుభ్రమైన యానం అని చెప్పుకునేవారు. ఇప్పుడు అడిగితే ప్యాకెట్ యానం అని చెప్పేసి అడుగుతున్నారు. గతంలో అయితే మందు యానం అని చెప్పేసి అనేవారు. అలాంటిది ఒక 30 సంవత్సరాల నుంచి ఆ పేరు పోయి టూరిజం గాను, శుభ్రంగాను, డెవలప్మెంట్లో అన్ని సదుపాయాలు ఉండే యానంగా ఉన్న పేరుని ఈ 3 సంవత్సరాల్లో ఇటు ఆంధ్ర తెలంగాణ క్లోజ్ చేసేస్తే పేకాట ఈ డబ్బు కోసమని, ఇలాంటి డబ్బు కోసమని ఆశపడి డబ్బు ఖర్చు పెట్టినోడు మళ్ళీ డబ్బుని రికవర్ చేసుకోవడం కోసమని చెప్పి ఇంకా ఏది అడ్డంగా గడ్డి తినాలో అలా తింటూ ఇది తప్పుడుగా కూడా కోర్టుని కూడా తప్పుడుగా నడిపిస్తూ ఉన్నారు, తప్పుడు మెసేజ్తో నడిపిస్తున్నారు. ఇక్కడ మేము రూపాయితోటి పేకాట లేదు,
మేమంతా కూడా కాలక్షేపం కోసమే మేము ఇక్కడ వేరే వేరే స్కిల్ గేమ్స్ ఆడుకుంటామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. దానికి ఫుల్ స్టాప్ పెట్టడానికి అలాగే అసెంబ్లీలో అమెండ్మెంట్ బిల్లు తీసుకురావడానికి అని చెప్పేసి ఇక్కడ ఒప్పుకోవడం జరిగింది. ఈ క్లబ్కి మొత్తం యూటీ పాండిచేరిలో ఈ క్లబ్కి లేకుండా ఉండే విధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టడానికి అని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది. ఇది కాకుండా 11వది యానం క్లీనింగ్ చూస్తుంటే నిన్న కూడా మెట్టకూరు కుర్సాలపేట వెళ్ళినా ఎక్కడ కూడా క్లీనింగ్ రావట్లేదు అని ప్రజలు తండోపతండాలు చెప్తున్నారు. ఏదో రోడ్లో ఉన్నవాళ్ళు ఆ క్లీనింగ్ చేసేవాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఎందుకంటే ఎక్కువ మనుషులతో చేయించింది తక్కువ మనుషులతోటి 50 మంది 51 మందితోటి వీళ్ళు పనిచేస్తున్నారు. యానం ఓల్డేజ్ హోమ్ చేసినప్పుడు 270 నుంచి లాస్ట్కి 180 తక్కువ కాకుండా పని చేసి క్లీన్ చేసి స్పెషల్ డ్రైవ్ చేయడం అన్ని చేస్తే ఆ రోజుల్లో 13 లక్షలు నెలకిస్తే ఇప్పుడు 40 లక్షల రూపాయలు తీసుకుంటున్నారు. ఆ 40 లక్షల రూపాయలు హెచ్ఆర్ కంపెనీ తీసుకున్నప్పుడు ఆ కంపెనీ బినామీగా ఇక్కడ చేస్తున్నారు. దానికి కూడా 10 డేస్లో జూలై 10వ తారీఖుకి ఎవరి బినామీ, ఈ కంపెనీ ఏం చేస్తుంది, ఏ విధంగా చేస్తుంది అన్నది సీఎం గారికి 10వ తారీఖుని చీఫ్ సెక్రటరీ గారిని సబ్మిట్ చేసేలాగా చేయడం జరిగింది. ఇది గతంలో ఉన్నప్పుడైతే 10 నుంచి 12 టన్నులు చెత్త రోజుకి వచ్చేది. కానీ ఒకేసారి యానం చెత్త పెరిగిపోయినట్టుగా 35 టన్నుల నుంచి 40 టన్నులు రోజుకి వస్తున్నట్టుగా వీళ్ళు క్రియేట్ చేసి చెత్త లేకపోతే ఇళ్ళు పడగొట్టిన ఆ చెత్తని ఆ డిబ్రీస్ని ఇక్కడ కాకపోతే పక్కనున్న మన నియోజకవర్గానికి పక్కనున్న జాతీయపేట నుంచో కాపులపాలెం నుంచో వేరే చోట కూడా వెళ్ళిపోయి ట్రాక్టర్లో వేసుకొచ్చేసి వెయిట్ కింద టన్ను కింద తూసేసి టన్నుకి 4,725 రూపాయలు టన్నుకి తీసుకుంటుంటే 13 లక్షల రూపాయలు నెలకొండేదాన్ని ఇలా 40 లక్షలకు వెళ్ళిపోవడం జరిగింది. దీని మీద డీటెయిల్గా ఎంక్వైరీ అంతా కూడా ఇస్తున్నారు. డిపార్ట్మెంట్ కూడా ఈ విధంగా జరుగుతుంది అని చెప్పేసి కూడా రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. వీళ్ళు టన్నుకి 13 క్యాడర్ ఉన్నాయి. ఈ 13లో క్లీనింగ్ అండ్ ట్రాన్స్పోర్టే తప్ప మిగతా 1-2 తప్ప 13 చేయట్లేదు. కానీ 13 చేస్తున్నామని చెప్పేసి ఒక అప్డేట్ ఫైల్ చేసి దానికి మొత్తం డబ్బు అంతా కూడా మొత్తం అన్ని చేస్తేనే ఇవ్వాలి టన్నుకి 4,725 రూపాయలు. కానీ అవి కూడా మేము చేస్తాం, చెత్త అంతా వేయడానికి మాకు ప్లేస్ లేదు, అందుకని అక్కడ వేస్తాం కాబట్టి ఆ చెత్తను కూడా మేము సెగ్రిగేట్ చేసేసి దాన్ని అంతా కూడా చేసేది మేమే చేస్తాం కాబట్టి ఒక అప్డేట్ పెట్టేసి వాళ్ళు ఎంటైర్ బిల్ అంతా కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు మళ్ళా ఇంకో కంపెనీ బినామీ కంపెనీ తీసుకొచ్చారు. ఆ కంపెనీకి ఈ చెత్తకి దగ్గరగా 30,000 టన్నులు ఈ చెత్త ఉన్నది. ఈ చెత్త తీయాలంటే 2,40,00,000 అవుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు గెలిచిన 3 నెలల్లోనే అతను రిటర్న్ గా ఒక లెటర్ ఇచ్చి ఇన్ని టన్నులు ఉంటుంది, ఇన్ని కోట్లు మాకు ఇవ్వండి అని చెప్పేసి, అంటే ఇతనికి చెత్త ఇతను వెళ్ళి చూశాడు, చెత్తలో ఇతను ఎక్స్పర్ట్, ఇన్ని కోట్లు కావాలని అతను లెటర్ మీద ఇస్తే అసలు ఈ చెత్తని శుభ్రం చేయండి, ఇక్కడ ఉన్నదాన్ని తొలగించండి, మార్చండి అని చెప్పేసి అధికారం చెప్పే ప్రజల తప్పు చెప్పేది ఉంటుంది తప్ప నేను ఆ టెండర్ అయితే నేను వెళ్ళి ఆ ఫ్రీ బిట్ మీటింగ్ లో నేను కూర్చుని ఈ రిలాక్సేషన్ ఇవ్వండి ఆ రిలాక్సేషన్ అడిగేది ప్రజాప్రతినిధి కాదు. కానీ ప్రజాప్రతినిధి ఆ రిలాక్సేషన్ ఆ ఫ్రీ బిట్ మీటింగ్ లో కూర్చున్నారు. ఈ కంపెనీలు తీసుకొచ్చి కంపెనీల ద్వారా వ్యవహారం నడిపిస్తూ ముందు 4,725 రూపాయలు ఆ పని కూడా చేస్తానన్న దాన్ని అండర్టేకింగ్ ఇచ్చి మళ్ళా అదే చెత్తకి ఇంకో కంపెనీ ద్వారా డబ్బు తీసుకుంటుంటే దీన్ని కూడా నేను రిటర్న్ గా ఒక 4-5 నెలల నుంచి అనేకమైన కంప్లైంట్లు ఇస్తే విజిలెన్స్ వారు దాని ఫైనల్ స్టేజ్ లో జూలై 10కి ముందుగానే సీఎంకి ఇచ్చేలాగా ఎల్ఐడి డైరెక్టర్ కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అధికారులు కూడా ఇందులో తప్పు జరుగుతుందని చెప్పారు. తప్పు జరిగిన వారికి తప్పనిసరిగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే. 12వది ఈ పేమెంట్ అవుట్సోర్సింగ్ స్టాఫ్ దగ్గరగా ఇక్కడ ఉండే హాస్పిటల్ కానీ హాస్పిటల్లో పనిచేసే 42 మంది అవుట్ సోర్సింగ్, వైఎస్ఆర్ స్టేడియంలో పనిచేసేవాళ్ళు, స్విమ్మింగ్ పూల్లో పనిచేసేవారు, స్కూల్స్ లో పనిచేసేవారు, అదే కాకుండా మిగతా ఇంకా టూరిజం కానీ మిగతా ఉన్న వాళ్ళందరికీ కూడా జూలై 31వ తారీఖుకి ఒక్క నెల కూడా జీతం పెండింగ్ లేకుండా వాళ్ళకి ఇవ్వడానికి చీఫ్ సెక్రటరీ బాధ్యత తీసుకుని డిపార్ట్మెంట్ కి ఇన్స్ట్రక్షన్, ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది కాకుండా ఇసుక మీద బతికే లైవ్లీహుడ్ మీద బతికే ముఖ్యంగా కుర్సాన్పేట ర్యాంప్ దాని గురించి గత దగ్గరగా 5 సంవత్సరాల నుంచి అనేకమైన ఇబ్బందులు ఇదయ్యి దాని మీద గోదావరిలోకి వెళ్ళి తీసుకుని అమ్ముకునేవాడు ఇబ్బంది పడుతుంటే కనకాలపేట పక్కన ఉన్న ర్యాంపుల్లో స్మగ్లింగ్ చేసుకుంటూ ఉన్న ర్యాంపుల్ని చూడనట్టుగా డబ్బుకు ఆశపడి ఇదవుతుంటే వాళ్ళ తినడానికి తిండి లేకుండా అయిపోతుంటే దాని మీద అనేకమైన మీటింగ్లు కమిటీలు చేసినా కానీ ఇప్పటి వరకు పూర్తి అవ్వలేదు.
ఈ నిన్నటికి ఆ రిపోర్ట్ ఫైనల్ రిపోర్ట్ మ్యాప్ అంతా కూడా సైన్ చేయడానికి నిన్న ఒక మనిషిని ఇచ్చి మేము పాండిచేరికి చెన్నైకి పంపించడం జరిగింది. అది వచ్చిన తర్వాత ఎన్జిటి ఈ మధ్యలోనే అనేకమైన కోర్టు కేసులు ఇసుక తీయకూడదని మిషన్ తోటి ఇచ్చేయకూడదని చాలా ఫైనల్ చేస్తుంటే ఫైనల్ గా ఎన్జిటి పర్మిషన్ తోటి లైవ్లీవుడ్ పీపుల్ ఆల్రెడీ ఎన్జిటి చైర్మన్ కూడా యానం విజిట్ చేస్తున్నారు. మరలా ఇంకొకసారి వాళ్ళకి పంపించి అది వాళ్ళు చూసి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా నిన్న అడ్మినిస్ట్రేటర్ గారు కూడా స్పాట్ కి అడ్మినిస్ట్రేటర్ గారు కానీ డిటి కానీ పీడబ్ల్యూడి కానీ సర్వేలు కానీ వెళ్ళి నిన్న ఆ ఫైల్ ని ఈ మీటింగ్ చెప్పిన విధంగా ఫైల్ పంపించడం జరిగింది. ఇది కాకుండా 14వ పాయింట్ ఫిషర్మెన్ కి మనం రిమైన్ రావాల్సిన బ్యాలెన్స్ 15 నెలలు డబ్బులు ఇచ్చారు. ఇంకొక 9 నెలలకి డబ్బులు ఇప్పుడు ఇవ్వాలి. ఆ 9 నెలలతో పాటు మరలా ఫిబ్రవరి నుంచి జూలై వరకు ఇంకొక 6 నెలలు అంటే ఇంకొక 12 ఆ ముందు ఈ 9 ప్లస్ 6 ఇంకొక 15 నెలల డబ్బులు వాళ్ళకి వేయమని చెప్పేసి ఇక్కడ జూలైకి వేయాలని చెప్పేసి మన మీటింగ్ తీసుకుంటే ఆ మీటింగ్ లో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా మొన్న 24వ తారీఖున నేను అడ్మినిస్ట్రేటర్ గారు వెళ్ళి మాట్లాడడం జరిగింది. జూలై 15వ తారీఖుకి బ్యాలెన్స్ డబ్బులు వేస్తామని చెప్పేసి ఈడీ గారు చెప్పడం జరిగింది. దీంట్లో ఇదే కాకుండా 173 మంది వేటగాళ్ళు వేటకెళ్తూ ఇతర లేబర్ డిపార్ట్మెంట్ లో ఖాళీ టైంలోనో బ్యాంకుల్లోనో లేబర్ పనులు చేసుకునే వాళ్ళు 170 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ రిజిస్ట్రేషన్ చేసుకుంటే అప్పుడప్పుడు టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళని తొలగిస్తే అది మరలా వాళ్ళ ఆ బోర్డు నుంచి క్యాన్సిల్ చేసుకుని వాళ్ళందరినీ కూడా రీఎంక్వైరీ చేసి వాళ్ళకు కూడా ఇచ్చే విధంగా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అది సోమవారం మండే జూలై 1వ తారీఖుకి కమిటీ అప్రూవ్ చేసి 173 మంది అలాగే తల్లి ఉన్నది భర్త లేడు కొడుకు వాడు ఇంకా ప్రయోజకుడు అవ్వలేదు తల్లి కూడా నీకు 19-18 నిండా అని చెప్పేసి తీసేస్తే అటువంటి ఒక 42 కేసెస్ ఉన్నాయి. కొంతమంది భర్త చనిపోయారు. భర్త చనిపోతే వాడు లీగల్ సర్టిఫికేట్ తీసుకోలేదు 12-13 వాళ్ళని 2-3 అప్లికేషన్లు ఇస్తే దానికి మిస్ అయినవి ఉన్నాయి. ఇవన్నీ కలిపితే దగ్గరగా 220-225 మందికి సోమవారానికి మళ్ళా గవర్నమెంట్ టూరిజం ఫిషరీస్ డైరెక్టర్ కి సబ్మిట్ చేసేలాగా కమిటీ చేసేలాగా చేశారు. ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ గారు అన్ని కూడా కంప్లీట్ చేసి సోమవారం మీటింగ్ ఏర్పాటు చేసి వీళ్ళు సైన్ చేసి డిపార్ట్మెంట్ పంపించేలాగా వాళ్ళందరికీ కూడా అందులో 153 మందో లేదా 200 మందో 225 మంది ఉన్నారు. మొత్తం ఒకే అమౌంట్ పాత 15 నెలల అమౌంట్ ఈ 9 నెలల అమౌంట్ అలాగే ఇప్పుడు 6 నెలల అమౌంట్ దగ్గరగా ఈ 6, 24, 30 నెలల అమౌంట్ కూడా ఒకేసారి చేసేలాగా వీళ్ళతో చేసేలాగా ఏర్పాట్లు చేయడానికి గవర్నమెంట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎస్సీలు బీసీలు పేదవాళ్ళ కోసం చేశారు కాబట్టి నాకు కొన్ని ఆర్గనైజర్స్ ఇతర రాష్ట్రాల్లో ఉన్నారు కాబట్టి 150 మంది నా మాట వింటారు. నువ్వేంటి ఇక్కడ ఏం చేసావు ఆంధ్రాకి ఏం చేసావు మాట్లాడితే ముఖ్యమంత్రి గెలిచాను నాకు పెద్ద గ్లామర్ అయిపోయింది. ఎక్కడున్నావు యానంలో అడుగుతున్నారు ఎక్కడున్నావు అడుగుతున్నారు. మాట్లాడితే నేను చేసిన అన్ని కూడా రేపు అసెంబ్లీలో మాట్లాడానని వచ్చాయని చెప్తావు. నిర్ణయం చేసి 50 ప్యాకెట్ లో మూల్ చేస్తారన్నది 50 ఈ క్లీనింగ్ ని ఎవరిది మా మీద సిబిఐకి పంపించారు కదా 50 పోయారా బాబు దొంగ సర్టిఫికెట్లు ఏమైపోయారు మా మీద అనేక కంప్లైంట్ ఇచ్చావు కదా 3 సంవత్సరాల్లో స్పీకర్ తీసుకెళ్ళావు మంత్రులను తీసుకెళ్ళావు సిబిఐ డైరెక్టర్ తీసుకెళ్ళావు ఏమైపోయి తొందరగా మనం మా మీద సిబిఐకి ఎంక్వైరీ పంపించేసి మమ్మల్ని లోపలించి రాబోయే ఎలక్షన్లో నీకు పోటీ ఉండదు. ప్రజలందరూ కూడా రెడీగా ఉన్నారు. నీ సామాజిక వర్గం లాస్ట్ టైం ప్రాణాలు పెట్టేసి రక్తం పెట్టేసి చొక్కా చిప్పేసుకుని చేశారు. వాళ్ళకి ఏమన్నా చిన్న న్యాయం చేయగలిగావా? ఇంటికో ఉద్యోగం ఏమైపోయి అంటే 100 కోట్లు పెట్టి ఒక్కొక్కరికి 100 మంది ఇచ్చి ఉద్యోగాలు ఈ ఉద్యోగాలా? రోజుకి 15 లక్షలు వసూలు చేసుకోవడాలు ఉద్యోగాలా? పాండిచేరిలో ఉన్న వేరులకు కూడా 6 రోజులు వసూలు చేసేసి యానం ఒకరిని పాండిచేరిలో చూపించలేక చూస్తున్నావు. సిగ్గుపడుతున్నాం రా. యానం ఒక ప్రజాప్రతిగా ఒక సీనియర్ మనిషిగా పనిచేసిన వాళ్ళు నా ముందుకు పనిచేసిన కూడా ఈ టైప్ పనులు చేయలేదు. ఎలాగా రాజేశ్వర గారు అవ్వచ్చు కాంటాక్ట్ పర్సనల్ గారు అవ్వచ్చు మా గురువు గారు అవ్వచ్చు ఇంత హీనమైన పరిస్థితులు ఎవరు కూడా చేయలేరు రా బాబు. యానాన్ని మొత్తం అమ్మేశావు. యానం ప్రజల పేరును అంతవరకు తీసేశావు. దయచేసి ఒకసారి ప్రజలు ఆలోచన చేయండి. నువ్వు కూడా ఇప్పటికైనా రిలైజ్ అవ్వు. ఇంకా నీకు 1 సంవత్సరం టైం ఉన్నది. ఈ సంవత్సరం టైంలో ఏం చెయ్యాలి అన్న దాని మీద తప్పైంది అని ముఖ్యమంత్రి కాళ్ళు మంత్రులు కాళ్ళు పట్టుకుని
నేను డబ్బు తీసుకోవడం తప్పే, ఇచ్చేస్తానని చెప్పేసి ఇచ్చేయి. ఎందుకంటే ప్యాకెట్లో ఎన్నో కోట్లు ఉన్నాయి కదా, ఎలక్షన్ తెచ్చిన డబ్బు తిరిగి ఇచ్చేయి, అప్పుడే నీ గౌరవం ఉంటుంది అని చెప్పేసి ఆవేదనగా యానం ఎలాగైపోతుందో చూడలే. ప్రతి ఒక్కరు యానం ఎలాగైపోతుందండి. మెయింటైన్ చేసింది లేదు, లైట్ పోతే లైట్ వేసింది లేదు, కాలువ క్లీనింగ్ చేసేవాడు లేదు, రైతులకు మంచినీళ్ళు సరిగా రావలేదు. రైతులకేమో ఇప్పటి వరకు కాలువలు బాగు చేయలేదంటే నేను రైతులందరూ తీసుకుని వెళ్ళాను. ఆంధ్రప్పుడు ఎస్సీ గారికి అక్కడ ఒక కలవటి పత్తుకొద్దు కలవడం నుంచి ఆంధ్ర ఎస్సీ గారికి లెటర్ పట్టుకెళ్తూ ఉన్నాను. నేను చేసేది పాలేరు పనేరా బాబు, 30 సంవత్సరాల నుంచి 50 పాలేరుగా ట్రై చేశాను. దయచేసి నువ్వు ఎమ్మెల్యే, నువ్వు చాలా రెస్పెక్ట్ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు. మీ మీ నాన్నగారు పనులు తీసేసావు. మీ నాన్నగారు ఇలాంటి పనులు చేయలేదు. రూపాయి ఉంటే అతను చేతులు ఖర్చు పెట్టాడు మీ నాన్న. అందుకే ఏ పనులు చేయకపోయినా కానీ మీ నాన్నగారిని గుర్తు పెట్టుకున్నారు. ఆ పేరును చూసి నువ్వు చేసింది బండి సున్నా. ముందు లేదు, ఇప్పుడు లేదు. వాడు పరువు తీకు, మీ తాతయ్య పరువు తీకు, మీ నాన్న పరువు తీకు, మీ పెద్దనాన్న పరువు తీకు, మీ చిన్నాన్న పరువు తీకు. వాళ్ళందరూ కూడా ఎన్నో లక్షల కోట్లు కూడా ఉన్నవాడు ఖర్చు పెట్టినవాడు, దానం చేసేసినాడు వాడు. వాళ్ళ పేరు చెప్పుకుని వచ్చినప్పుడు ఆ పేరుని నిలబెట్టరా బాబు. ఇది ప్రజల ఈ ఊరు ఎలాగైపోతే ఇది ఆవేదన అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. ప్రజలారా, నేను ఇచ్చిన మాట ప్రకారం 2021లో రంగస్వామి గారికి ఎవరైతే మద్దతు ఇచ్చారో వాళ్ళ కోసం, ఈ ఊరి కోసం ఈ 5 సంవత్సరాలు పనిచేస్తానని చెప్తున్నాను. నాకు ఆరోగ్యం సహకరించకపోయినా నా ప్రాణం ఉన్నంత వరకు ఈ 5 సంవత్సరాలు పూర్తిగా సహకరిస్తాను. దాని తర్వాత ఎంత శక్తి ఉంటే అంత శక్తితో నేను పనిచేస్తాను. పదవులు ముఖ్యం కాదు. దయచేసి ప్రజలారా, ఇందులో ఏ ఒక్క మనిషి అయినా సరే మీ దగ్గర నుంచి ఎప్పుడైనా ఏ రూపంలో ఆశించానో ఒకసారి మనసుతో ఆలోచించేయండి అని చెప్పేసి కోరుకుంటూ మీకు ఇస్తారని మీ దగ్గర సెలవు తీసుకుంటూ ఉన్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యానాం నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పలు సమస్యలు పరిష్కారానికి పుదుచ్చేరి ప్రభుత్వం దశల వారీగా చేసేందుకు అంగీకారం తెలిపిందని పేర్కొన్న పుదుచ్చేరి ప్రభుత్వం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు. ఐపోలవరం మండలం కేసినకుర్రుపాలెంలో శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో కుటుంబ సమేతంగా పాల్గొని పూజలు నిర్వహించిన ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ప్రభుత్వ విద్యాసంస్థలను బీసీ, ఎస్సీ, ఎస్టీ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.